ఏపీలో గాదె సాయికృష్ణ కేసులో సంచలన కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. గాదె సాయికృష్ణ అదృశ్యం తదనంతర పరిణామాలపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ని ఏర్పాటు చేసింది. ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్ విభాగం ఐజీ ఎవరైతే ఉన్నారో రవిప్రకాష్ నేతృత్వంలో ఈ సిట్ బాధ్యతలు స్వీకరించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అట్లాగే అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బోర్డర్స్, బాపట్ల జిల్లా అదనపు ఎస్పీ ఎల్ సుధాకర్ సభ్యులుగా నియమించింది. ఈ ముగ్గురు ఎస్పీలు ఒకరు ఐజీ స్థాయి అధికార నేతృత్వంలో సిట్టు దర్యాప్తు ప్రారంభించింది. సాయికృష్ణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అక్రమ నిర్బంధం, కస్టడీలో హింస, ఆధారాలు మాయం చేయడం, హత్యా నేరం ఇట్లాంటి అన్ని ఆరోపణల మీద ఇప్పటికే కృష్ణలంక పూర్వ సిఐ ఎవరైతే ఉన్నారో ఆ సిఐ నాగరాజుపై ఇటీవల కేసు నమోదైన విషయం తెలిసిందే. దీని దర్యాప్తు బాధ్యతలు పూర్తిగా సిట్కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ దర్యాప్తు కోసం కావాల్సిన సిబ్బందిని ఫోరెన్సిక్ నుంచి శాస్త్రీయ, టెక్నికల్ అండ్ ఇతర ఏ సహకారాలను కావాలన్నా సిట్కు ఖచ్చితంగా అందరూ సహకరించాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. సిట్ బృందం ఆదివారమే విజయవాడ, అంటే సిట్ ఏర్పాటు చేయడమే ఆలస్యం, దర్యాప్తులోకి రంగంలోకి దిగిన సిట్టు విజయకృష్ణ ఆచూకీ కనుక్కోవడమే లక్ష్యంగా నిన్న విజయవాడకు చేరుకున్నటువంటి సిట్ బృందంలో సభ్యుడైన బాపట్ల అదనపు ఎస్పీ ఎవరైతే సుధాకర్ ఉన్నారో సాయంత్రం టాస్క్ ఫోర్స్ ఆఫీస్తో పాటు కృష్ణలంక స్టేషన్ సందర్శించి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నారు. అసలు ఏంటి, ఎవరు ఈ గాదె సాయికృష్ణ, ఎవరు ఆయన, ఎందుకు తప్పిపోయాడు, ఎట్లా అదృశ్యమయ్యాడు అనేది కేసుకు సంబంధించి పూర్వాపరాలు మనం ఒక్కసారి చూస్తే ఈ ఏపీలో సంచలనం రేపుతున్న గాదె సాయికృష్ణ కేసు ఏమిటి, ఒక్కసారిగా ఈ కేసు ఎక్కడ మొదలైందో చూస్తే విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యమైన ఘటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది లాకప్ డెత్. ఎప్పుడైతే సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారో ఇది లాకప్ డెత్ గా కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసు మాత్రం అతని ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్తున్నారు. ఈ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్ళింది. అసలు ఏం జరిగింది, సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారని చూస్తే 2026 మే 9న మార్కాపురం ప్రాంతంలో కృష్ణలంక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతను ఇంటికి తిరిగి రాలేదు, కోర్టులో కూడా హాజరుపరచలేదు. సో కుటుంబ సభ్యులు ఇదే విషయాన్ని ఆరోపిస్తూ వచ్చారు. అప్పటి నుంచి అతని ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబం పోలీసులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది. కుటుంబ సభ్యుల ఆరోపణలు చూసినట్లయితే సాయికృష్ణ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ విజయలక్ష్మి మాట్లాడుతూ తన కుమారుడిని పోలీసులు తీసుకెళ్లారని, నెలలుగా ఆచూకీ చెప్పడం లేదని, బతికుంటే నా కొడుకును చూపించండి, లేదంటే చనిపోయి ఉంటే కనీసం శవాన్నైనా అప్పగించండి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది. సాయికృష్ణ ఆచూకీ కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది హైకోర్టులో. విచారణ సందర్భంగా సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. పోలీసుల వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. సో అటు హైకోర్టు తీర్పు, ఇటు సాయికృష్ణ తల్లి ఎవరైతే ఉన్నారో ఈమె ఆరోపణలు, సో ఈ పోలీసుల మీద ఒత్తిడి పెరిగింది. ఓవరాల్ గా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. ఎవరైతే కృష్ణలంక సిఐ నాగరాజు ఉన్నారో అతని మీదే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ కేసులో ఆ సిఐ నాగరాజు పేరు ప్రధానంగా వినిపిస్తా ఉంది. తదుపరి పరిణామంలో మొదట ఆయన్ను విఆర్కు పంపారు, ఆ తర్వాత సస్పెండ్ చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని నివేదికల ప్రకారం ఆయనపై హత్య కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తా ఉంది. ఈ రాజకీయ దుమారం, ఈ కేసు మీద అటు వైసీపీ, ఇటు కూటమి ప్రభుత్వం రెండు రాజకీయ వర్గాలు వాదోపవాదాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. పొలిటికల్ గా ఇది హాట్ టాపిక్ గా మారడంతో ప్రభుత్వం ఎట్టకేలకు ఒక నిర్ణయం అయితే తీసుకుంది. సిట్ ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో సిట్టు విచారణ ప్రారంభించింది. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం నిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక ఎవరైతే వాళ్ళ బాధిత తల్లి కావచ్చు, బంధువులు కావచ్చు. ఇప్పటికే ఆ కృష్ణ తల్లితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఖచ్చితంగా న్యాయం చేస్తామని, అతను ఎక్కడున్నా వెతికి పెడతామని ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఆమెకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కేసును ఆయన తరోగా సమీక్షిస్తున్నారు, ఆయన పర్సనల్ గా చూస్తా ఉన్నారు. అందుకే ఈ కేసు దర్యాప్తులో సిట్లో ఏదైతే అధికారులను నియమించారో వాళ్ళంతా ఉన్నత స్థాయి, కొంత టాలెంటెడ్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళని కేసులో వేసినట్టు తెలుస్తా ఉంది. సో మొత్తంగా ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయవాడ నుంచి ఎక్స్క్లూజివ్ గా అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు హాట్ టాపిక్ గా మారడంతో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గాదె సాయికృష్ణ మిస్సింగ్ పై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ విభాగం ఐజీ ఎం రవిప్రకాష్ కు సిట్ అధిపతిగా బాధ్యతలు అప్పగించింది.
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీన్, అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, బాపట్ల జిల్లా అదనపు ఎస్పీ ఎల్ సుధాకర్ను సభ్యులుగా నియమించింది. సాయికృష్ణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అక్రమ నిర్బంధం, కస్టడీలో హింస, ఆధారాలు మాయం చేయడం, హత్యా నేరం తదితర ఆరోపణలపై కృష్ణలంక పూర్వ సిఐ ఎస్ఎస్వివి నాగరాజుపై ఇటీవల కేసు నమోదైన సంగతి తెలిసింది. దీని దర్యాప్తు బాధ్యతలను సిట్కు అప్పగిస్తూ సిఎస్ జి ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తు కోసం కావాల్సిన సిబ్బందిని, ఫోరెన్సిక్ నుంచి శాస్త్రీయ సాంకేతిక సహాయాన్ని తీసుకునే అధికారాలను సిట్ అధిపతికి కల్పించారు. కాగా సిట్ బృందం ఆదివారమే విజయవాడ చేరుకుంది. బృందంలోని సభ్యుడైన బాపట్ల అదనపు ఎస్పీ సుధాకర్ సాయంత్రం టాస్క్ ఫోర్స్ కార్యాలయంతో పాటు కృష్ణలంక స్టేషన్ సందర్శించారు. ప్రస్తుతం కేసును విచారిస్తున్న ఏసీపీ దైవప్రసాద్ బృందంతో భేటీ అయ్యారు. దర్యాప్తు వివరాలు పరిశీలించారు. విజయవాడ పోలీసుల నుంచి కేసు దస్త్రాలను సిట్ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో సిఐ నాగరాజును సిట్ ప్రశ్నించనుంది. ఆదివారం అర్ధరాత్రి లేదా సోమవారం ఆయన విచారించనున్నారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను విజయవాడ తీసుకొచ్చిన వారిలో 3 టాస్క్ ఫోర్స్ సిబ్బంది, 1 కృష్ణలంక కానిస్టేబుల్ ఉండగా సిట్ వారిని విచారించనుంది. సాయికృష్ణను మార్కాపురం నుంచి ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరికి అప్పగించారు, ఎక్కడ ఉంచారు, తర్వాత ఏం జరిగిందన్న కోణంలో ప్రశ్నించి వివరాలు రాబట్టే ఆస్కారం ఉంది. అయితే తాము సాయికృష్ణను కృష్ణలంక పోలీసులకు అప్పగించామని ఇప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారికి ఇచ్చిన వాంగ్మూలంలో వీరు చెప్పినట్లు తెలిసింది. కృష్ణలంకలోని సాయికృష్ణ తల్లి ఇంటికి వెళ్లి ఆమెతో పాటు బంధువులతోనూ సిట్ మాట్లాడనుంది. కృష్ణలంక స్టేషన్ లోపల బయట ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలు నమోదైన హార్డ్ డిస్క్, డివిఆర్, ఎన్వీఆర్లను ఇప్పటికే ఫోరెన్సిక్ బృందం సీజ్ చేసింది. ఈ పరికరాలను సోమవారం కోర్టుకు సమర్పించనుంది. న్యాయస్థానం ఎండర్స్మెంట్తో ఫోరెన్సిక్ ల్యాబ్కు విశ్లేషణ నిమిత్తం పంపించనున్నారు. డిజిటల్ ఆధారాలను సేకరించిన ఫోరెన్సిక్ క్లూస్ టీంతో ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు సిట్ సమావేశమైంది. వారు సేకరించిన సీసీటీవీ దృశ్యాల, స్టోరేజ్ పరికరాలు, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. నాకు ఒకే ఒక కొడుకు గాదే సాయికృష్ణ అండి. గత 9వ తారీఖున, పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నిన్ను కృష్ణలంక సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకి నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన, నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు వెళ్ళి బయట కూర్చో అన్నాడు నన్ను. నాకు భయం వేసి ఏంటయ్యా అలా అంటున్నారు, అలా అనమాకండి, నాకు ఉన్నదాడు ఒక్కడేనయ్యా, ఎన్నో కష్టాలు పడి బతికించుకుంటున్నాను, అనమాకండి అయ్యా అన్న. వెళ్ళిపోను ముందు అన్నాడు. ఎందుకు ఆయన కోపం తెప్పించడం అని పక్కకు వచ్చి కూర్చున్నాను. ఆ తర్వాత కాసేపటికి 1:30, 2ంటికి వెళ్ళిపోమ్మా అన్నారు పక్కనోళ్ళు. ఇంటికి వచ్చేసేసారు. ఇంటికి వచ్చి నా ఫోను ఇంటికాడ నా చేతిలో ఫోన్ లాక్కున్నారు సార్. వీళ్ళు కానిస్టేబుల్స్ 2 నా ఫోన్ లాక్కొని ఇక్కడికి వచ్చేసారు, స్టేషన్కి తీసుకొచ్చేసారు. నన్ను తీసుకొచ్చిన తర్వాత సార్ గారు ఇలా అన్నాక నాకు నీరసం వచ్చి, అయ్యా అలా అనమాకండి అయ్యా నా బిడ్డని అని చెప్పేసి, నేను ఎన్నో బాధలు పడి పెంచుకొని వచ్చాను అయ్యా అని చెప్పి నేను చెప్పుకున్నా. ఆడు చచ్చిపోయాడు అనుకో వెళ్ళిపో అన్నాడు. నేను ఏడ్చుకుంటూ పక్కన కూర్చున్నా. 15 రోజుల తర్వాత ఫోన్ ఇవ్వండి అయ్యా, నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడో నేను ఫోన్ చేసుకుంటాను, నాకు ఫోన్ ఇవ్వండి అయ్యా అన్న. ఫోన్ ఇవ్వండి అయ్యా అంటే నా ఫోన్ ఇవ్వాలి. 15 రోజులు తిప్పించుకున్నారు. తిప్పించుకున్న తర్వాత ఇటయ్యాను నేను వెళ్ళి ఇవ్వండి అయ్యా ఫోన్ అంటే అవన్నీ అందులో అన్ని నా కొడుకు ఫోటోలు తీసేసి అన్నీ తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించారు. ఏంటి నువ్వు నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడు. అయ్యా నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్నీ ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసులో కూడా చూసుకున్నాను. నాకు దయచేసి ఏం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు తెచ్చిపెట్టండి అందరికీ దండం. నాకు ఓపిక కూడా లేదు, నేను తిండి కూడా పెరిగానయ్యా, నాకు ఎక్కడున్నాడు ఇదయ్యా నా బిడ్డ, నా బిడ్డని చెప్పేశాడు అయ్యా. పేదవాళ్ళు అంటే ఇంత తేలిగయ్యా పరిస్థితి. నా కొడుకు మాచనలోకి వెళ్ళి ఎదుక్కునేటట్టు చేసేయండి. నా బిడ్డ నాకు కనపట్టం లేదయ్యా, ఎన్నిసార్లు ఎదుక్కున్నా నా బిడ్డ నాకు కనపట్ల, నాకు ఆరోగ్యం సరిపోవట్లా. నెల రోజుల నుంచి నేను తిరుగుతున్నా. వాటికి 24 రోజులు 25 రోజులు ఎక్కడున్నా సరే నాకు ఫోన్ చేస్తాడు. అక్కడికి అడిగా, అయ్యా ఒక్కసారి ఫోన్ చేపించండి, మాట్లాడించండి, మీరు ఎన్ని రోజులైనా పెట్టుకోండి అన్నాను. అయ్యా అయ్యో తల్లి ముందు ఏసీలో తీసుకెళ్ళి బార్ లోపల ఏసీలో తీసుకెళ్ళండి. మెడికల్ రూమ్ ఉందంట.